నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారు ఒక సంచలన మెసేజ్ చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కి పడ్డారని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక మెసేజ్ చేశారు. దీనివల్ల జగన్ గారు ఉలిక్కి పడ్డారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి సార్? మామూలుగా ఇప్పుడు నిన్న అమిత్ షా గారు మాట్లాడారు, మొన్నేమో ఈనాడుకి ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడారు. మోదీ గారు మాట్లాడుతూ పోలవరం పూర్తి చేస్తాం 2 సంవత్సరాల్లో, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన అమరావతి గురించి రేపొద్దున అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసి చూపించారు కాబట్టి రాష్ట్రం ఈరోజు అధోగతి పాలైంది. గతంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు వెనక్కి నెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు. దీని సందర్భంగా ఆయన ఈరోజు వస్తున్నాడు కాబట్టి సందేశం పంపించారు, వస్తున్నాం, అన్నీ మంచిగా జరుగుతాయి, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే సందేశం సారాంశం. ఇప్పుడు సహజంగా ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నిన్నటిదాకా ఒక రకంగా ఉంది. అమిత్ షా గారు వచ్చారు, మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారితో ఒక 15 నిమిషాల సమావేశం కూడా అయ్యారు. ఆ తదుపరి డీజీపీ గారిని మార్పు చేయడం కూడా చేశారు. కాబట్టి దీన్ని బట్టి జనం అందరూ ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ మొదలైన బదిలీలో పర్వం అని చెప్పని భావిస్తూ ఉన్నారు. దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఇప్పుడంటే అధికారులు మొత్తం కూడా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా బదిలీ చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో నడుచుకుంటూ ఉన్నారు. ఆయన ఏది చెప్తే అది చేసే అధికారులు అనే భావన అందరిలో ఉంది. ప్రధానమంత్రి గారు మోదీ గారు వచ్చిన సందర్భంగా ఆ సమావేశంలో జరిగిన తొక్కిసలాట కావచ్చు, భద్రతా వైఫల్యం కావచ్చు, అప్పుడే దాని మీద చర్యలు తీసుకుంటారని భావించారు. ఆలస్యం అయింది. ఆలస్యం అయినా కాకపోయినా సరే చర్యలు తీసుకోవాల్సిన విధంగా తీసుకోలేదనేది ప్రజల అభిప్రాయం. కాబట్టి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ ఈ కూటమితో పనిచేస్తుందా లేదా అనేది ప్రజల్లో ఒక చిన్న అపోహ ఉన్నమాట మాత్రం వాస్తవం. దాన్ని పటాపంచలు చేస్తూ మన మోదీ గారు మాట్లాడింది, ఇక్కడ అమిత్ షా గారు నిన్న మాట్లాడింది, ఈ జనాలకి కొంచెం కదలిక మొదలైందనేది, అంటే తెలుగుదేశం పార్టీకి బూస్ట్ ఈజ్ సీక్రెట్ మై ఎనర్జీ అని చెప్పని ఓ బూస్ట్ అనేది మాత్రం ఇచ్చారనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అంటే ఇక్కడ ఇంకొకటి సార్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి అంటే సభకి రాలేకపోతున్నారు అని చెప్పేసి ఒకటి వార్త అయితే వచ్చింది. దానివల్ల మళ్ళీ ఒకసారి ఏంటంటే ప్రజల్లో ఏమైంది, ఇప్పటి వరకు కూటమిలో అంటే బాగానే ఉంది కదా, సీట్ల సర్దుబాటు కూడా కరెక్ట్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు సభకు హాజరు కావట్లే అని చెప్పేసి మళ్ళీ ఒక చర్చ అయితే తెరపైకి వచ్చింది. మరి దీన్ని ఎలా అనుకోవాలి? ఎవరి కార్యక్రమాలు వాళ్ళకు ఉన్నాయి. సహజంగా నిన్నంటే అక్కడ కార్యక్రమాలు పాల్గొన్నారు, ఈరోజు మోదీ గారు వస్తున్నారు, ఈయన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి. సమయం ఇంకెన్ని రోజులు ఉంది? ఈరోజు ఆ రోజులు పెడితే మధ్యలో 5 రోజులే కదా. కాబట్టి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవాలి కదా. ఇంకా చేసుకోవాలి అంటే ఎక్కువ సభల్లో పాల్గొనాలి. రేపు 8వ తారీఖు కూడా ఉంది కదా. 8వ తారీఖు సమావేశంలో మోదీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటారు. కాబట్టి ప్రస్తుతానికి అట్లా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇంకా కూటమిలో ఇంకేదో ఉంది, అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే మోదీ గారికి నచ్చట్లేదు, అందుకే హాజరు కావట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. సో దానివల్ల ఏమన్నా మళ్ళీ ఇంపాక్ట్ పడే అవకాశం అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచనలకి వాళ్ళు ఆనందపడే విధంగా చేసుకుందాం, తప్పే ఉంది. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అట్లానే ఉండేయండి, వాళ్ళ కళ్ళు అలానే కనివ్వండి, వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. ఒకవేళ నిజంగా వైసీపీ పార్టీకి కేంద్రం అంటే సహకరిస్తుంది అనుకుంటే మోదీ గారు కావచ్చు, లేదా అమిత్ షా గారు కావచ్చు, కలిసి వచ్చినప్పుడు కూడా సహకరిస్తారుగా. వాళ్ళు చెయ్యాలి అనుకుంటే కలిసి ఉంటా కూడా చేస్తారు కదా. మరి అన్నప్పుడు దాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఎవరైతే ఆపలేరుగా. ఇక్కడ కూటమిలో ఉన్నారు, కూటమి ధర్మం పాటిస్తున్నారు, జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. మరి అమరావతిని కొనసాగిస్తూ ఉన్నారు, పోలవరాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు, అట్లాగే మాతృభాషను రక్షిస్తామని చెప్పని అన్నారు, తెలుగు మాతృభాషని రక్షిస్తామని చెప్పని చాలా స్పెసిఫిక్గా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మరి ఇక నమ్మకపోతే ఏది నమ్మలేరు, అన్ని వాగ్దానాలే కదా అంటారు, చేసి చూపించాలంటారు. వరుసనే జరుగుతూ ఉన్నాయి కదా, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీలు. ఎక్కడో ఒకసారి నమ్మాలా, నమ్మకపోతే ఎట్లా ఉంటుంది కూటమి అనేది? కలిసి ప్రయాణం చేసేటప్పుడు నమ్మకం ఉంటేనే కదా కలిసి ప్రయాణం చేసేది. అవును సార్. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పేసి అమిత్ షా గారు అయితే చెప్పడం జరిగింది. దీన్ని కూడా వైసీపీ నేతలు క్యాష్ చేసుకొని ఇంకా
బీజేపీకి కొంచెం రివర్స్లో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా కూటమికి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మరి ముస్లిం ఓటు బ్యాంక్ తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆయన ఏమని ప్రకటించాడు, అగ్రవర్ణాలకి సరైన న్యాయం జరగట్లేదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలకు కూడా సరైన న్యాయం జరగట్లేదు, కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది కొనసాగించాం, దీన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి అన్నారు. అసలు మొత్తానికిగా ముస్లింలకు ఇచ్చే దాన్ని తీసేస్తానని చెప్పలేదు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత రాష్ట్రంలో ఇంతమంది ముస్లిమ్స్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఇంతమంది మీద దాడులు జరిగిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు 1985 నుంచి 89 వరకు కలిసి ఉన్నారు కదా. తర్వాత 99 నుంచి 2004 వరకు కలిసి ఉన్నారు కదా. 98 నుంచే కలిసి ఉన్నట్లు లెక్క. 99 నుంచి 2004 వరకు కలిసే ఉన్నారు కదా. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్నారు కదా. అప్పుడు ముస్లిమ్స్ మీద ఎంత అరాచకం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ముస్లింల మీద ఎంత అరాచకం జరిగింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మీద ఎంత అరాచకం జరిగింది అనేది వాళ్ళకి తెలియకుండానే మాట్లాడుకోకుండానే ఉంటారా? 1985లో భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత కూడా మద్దతు ఇచ్చారు కదా, అనూహ్యంగా మద్దతు ఇచ్చారు కదా. అలాగే 87లో స్థానిక సంస్థల్లో కూడా మద్దతు ఇచ్చారు కదా. 99లో కలిసి ప్రయాణం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా కలిసి వెళితే ఆ రోజు మద్దతు ఇచ్చారు కదా. 2014లో కూడా మద్దతు ఇచ్చారు కదా. మరి ఇంకేముంది, ఈరోజు కొత్తగా ఉండేది ఏంటి, కొత్తగా పోయేది ఏంటి? ఆ రోజు ఎందుకు కలిసినప్పుడు ఎందుకు విభేదించిన వాళ్ళు ఇప్పుడు విభేదిస్తారు, అప్పుడు విభేదించారు. ఆ రోజు కలిసి ప్రయాణం చేస్తే ఆమోదించిన వాళ్ళు ఇవాళ కలిసి ప్రయాణం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది ఇంకా మద్దతు తెలుపుతారని భావిస్తున్నారు. ఇక్కడ ముస్లింలకైనా, బలహీన వర్గాలకైనా, దళితులకైనా, లేకపోతే ఎస్టీలకైనా సరే, వాళ్ళందరికి కూడా ఈరోజు అందరికీ ఒకరే ప్రధాన శత్రువు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఈ కూటమి ఎవరితో కలిసింది, కలవలేదని ఆలోచించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఇవన్నీ అపోహలే తప్ప ప్రజల్లో అలాంటి మార్పులు అయితే ఏమి లేదు. వీళ్ళకి వ్యతిరేకంగా ఏమి లేరు. ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు. ఈరోజు సభలు సమావేశాలు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఎవరికి ఎంత ప్రజాదరణ ఉంది, ఎవరు నమ్ముతున్నారు అని చెప్పని. ముఖ్యంగా మీరు ఎక్కువగా చూడండి, బాలికలే ఎక్కువ మంది కనపడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చి సమావేశాలు చూసుకుంటూ ఉంటాయి. వాళ్ళల్లో నిరుద్యోగం వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు ఏందో వాళ్ళకి అర్థమవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఈరోజు తిరుగుబాటు మొదలుపెట్టారు. వాళ్ళ ప్రభావం తల్లిదండ్రుల మీద ఉంటుంది, సమాజం మీద ఉంటుంది. రేపు పొద్దున వాళ్ళే దగ్గరుండి ఎవరెవరైతే ఉన్నారో ముసలామతక వాళ్ళందరిని తీసుకొచ్చేసి ఓట్లు వేయించి వివరంగా వాళ్ళందరికీ చెప్పి రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఈరోజు ఇదే ప్రభుత్వం ఉంటే ఎలా కొనసాగిద్ది, కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరందరం మారండి అని చెప్పని తల్లిదండ్రులని, గ్రామస్తుల్ని అందరం కూడా కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి వాళ్ళే కృషి చేస్తారని నేను భావిస్తాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.